ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సమీక్షించి పూర్తి చేయడం వల్ల ఇవాళ 20 టీఎంసీలు నిలుపగలిగాం అధ్యక్ష. క్లారిఫికేషన్స్ లో అడగండి. అరుణ గారు దయచేసి మీరు ఇట్లా అడ్డుపడొద్దండి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలుసండి, మంగళ హారతులు పట్టింది ఎవరో, మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు ఇచ్చింది ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకు తెలుసమ్మా. దయచేసి కూర్చోండి. మిడ్ మానేర్ అధ్యక్ష మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఎల్ఓపి గారు. మీరు సరే వారు చెప్పేదో చెప్తున్నా కూడా మీరు అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదో ఒకసారి ఒక అంశం మీద ఆ చప్పట్లు దర్చిన సంతోషం వ్యక్తం చేసిన దాంట్లో అర్థం ఉంటుంది అధ్యక్ష. కానీ వారు చెప్పాల్సింది ప్రతి మాటకు వాళ్ళు చప్పట్లు కొడుతుంటే ప్రతి మాట అసత్యమని ఇక్కడ కూడా కొడుతుంటే ఈ విధంగా కొట్టుకుంటూ ఆఖరికి బయటికి వెళ్ళిపోదామా? ఇది చైర్ కంట్రోల్ చేయాలన్నా వద్దా అధ్యక్ష? మీరు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఇది కంటిన్యూ చేస్తే ఇక్కడ కూడా ఆవేశంతో కొడతారు. ఇదంతా ఇది మేము దాంట్లో అబ్స్ట్రక్షన్ చేస్తారు, లేకుంటే ఇది మేము మాట్లాడతామంటారు. అధ్యక్ష ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి. అందుచేత ఒకవేళ ఆయన చెప్పేదేందో మేము నోట్ చేసుకోవాలన్నా కూడా వీలు కాదు కదా, దాంట్లో మీనింగ్ ఏముంటుంది? మంత్రి గారు ప్లీజ్ సార్, మాకు గౌరవనీయులు జానారెడ్డి గారు అంటే చాలా గౌరవం. దయచేసి మీరు చప్పట్లు కొట్టకుని పోయి మనకు ప్రజల ఆమోదం ఉన్నది, మీరు కొట్టకుని జరిగే ప్లీజ్. చప్పట్లు కొట్టాం సార్. అరే చప్పట్లు కొట్టమే, మీకు అంత బాధ అయినప్పుడు మాకు వారంటే చాలా గౌరవం. అల్టిమేట్ గా జనం చప్పట్లు కొట్టే చాలు, నాకు టీవీలు చూసే జనం చప్పట్లు కొట్టే చాలు. అధ్యక్ష మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష మీరు కొట్టకూడదు దయచేసి. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నించారు అధ్యక్ష. మిడ్ మానేర్ ప్రాజెక్టు కట్టడంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, మిడ్ మానేర్ చాలా ఆలస్యం అవుతుంది అని గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష మిడ్ మానేర్ ప్రాజెక్టు 2005 సంవత్సరంలో ప్రారంభమైన అనేకమైనటువంటి కాంప్లెక్సిటీ వల్ల 2005 నుంచి 14 మధ్య వర్క్స్ కానీ ఎల్ఏ కానీ R&R మీద కానీ మొత్తం మిడ్ మానేర్ మీద గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల హయాంలో ఖర్చు పెట్టింది 857 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష. ఇప్పుడు 2014-16 ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మిడ్ మానేర్ మీద 902 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే గతం కంటే ఎక్కువ డబ్బును మీరు 10 ఏళ్లలో పెట్టిన దానికంటే 2 సంవత్సరాల్లోనే 2.5 సంవత్సరాల్లోనే మిడ్ మానేర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టినామంటే ఈ ప్రభుత్వం మిడ్ మానేర్ ను పూర్తి చేయడానికి ఎంత సీరియస్ గా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నర్సన్న కూర్చోవే, నర్సన్న ఓ అన్న మంత్రి గారు మీరు మాట్లాడండి. దయచేసి ఇట్లా సభను డిస్టర్బ్ చేయొద్దండి. మీరు మాట్లాడేటప్పుడు మేము ఒక్కలమన్నా లేచినామా? మేము ఒక్కరం కూడా లేవలే కదా. మీరు మాట్లాడేటప్పుడు మేము ఎవరం లేవలేదు, మేము నిశ్శబ్దంగా కూర్చున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మేము ఒకవేళ అబద్ధాలు చెప్తే మీరు మైక్ తీసుకొని మాట్లాడండి అయిపోయిన తర్వాత. ఇప్పుడు కాదే, నాది అయిపోయిన తర్వాత మీరు తీసుకోండి. మీ పార్టీకి తప్పకుండా అవకాశం వస్తుంది, మాది అయిపోయిన తర్వాత తీసుకోండి. అధ్యక్ష తోటపల్లి జీవన్ రెడ్డి గారు దయచేసి కూర్చోమనండి. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా. దయచేసి మీ వాళ్ళని కూర్చోమనండి. జీవన్ రెడ్డి సార్ దయచేసి మీ వాళ్ళని కూర్చోమనండి. కూర్చోమనండి. నేను మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. దయచేసి ప్లీజ్.
దయచేసి కూర్చోండి. మాది అయిపోయిన తర్వాత మీరు అట్లా ఉండదండి. మాది అయిపోయిన తర్వాత తీసుకోండి. వెన్ మినిస్టర్ ఇస్ ఆన్సరింగ్ మీరు ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లండి? క్లారిఫికేషన్స్ ఇస్తాను. మీరే ప్రశ్నలు అడుగుతారు, కనీసం వినరండి. ప్రశ్నలకు సమాధానం వినరా? ప్రశ్నలకు సమాధానం వినరా? జానారెడ్డి గారు అధ్యక్ష జానారెడ్డి గారు లెట్ ద మినిస్టర్ కంప్లీట్. మినిస్టర్ గారు రిప్లై కంప్లీట్ అయిన తర్వాత మీరు క్లారిఫికేషన్స్ లో మీరు లేవనెత్తాల్సిన అంశాలన్నీ కూడా లేవనెత్తండి. రిప్లై వద్దా? మీరు అడిగిన ప్రశ్నలకు మంత్రులు రిప్లై ఇస్తున్నారు. మరి రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు సాటిస్ఫై అవుతారా కారా? అప్పుడు మళ్ళీ లేవనెత్తండి ప్రశ్నలు. కానీ మధ్యలో మంత్రులను కూడా డిస్టర్బ్ చేస్తాడు. రిప్లై వస్తలేదు, ఇటు మీ కౌంటర్లు పడుతున్నాయి, అటు ఇటు రన్నింగ్ కామెంటరీ వస్తుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి రెండు దిక్కులో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ట్రెజరీ బెంచ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిపక్షాలను రిక్వెస్ట్ చేస్తున్నా, లెట్ ద మినిస్టర్ కంప్లీట్. మినిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత, రిప్లై కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లారిఫికేషన్స్ లో అవకాశం ఇస్తాను, అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. అంతే తప్ప రెండు. మంత్రి గారు మీరు మాట్లాడండి. జానారెడ్డి గారు. గౌరవ సభ్యురాలు రిక్వెస్ట్ ఏంటంటే, అదేనండి, ఆమె మంగళారతులు పట్టిందన్నారు. ఎక్కడ పట్టిందో ఏంటిదో కాస్త మీకు వినిపించేస్తే మీకు అని మీరే చెప్పినారు కదా అనేది ఒకటే అధ్యక్ష. రెండో విషయం ఏంది అధ్యక్ష, ఏదైతే మీరు 5 గంటలకు క్యాబినెట్కి పోవాలి, ఈ లోపల మీరు మాట్లాడేసి వెళ్ళిపోతే మాకు క్లారిఫికేషన్స్ కూడా రావు. ఆ తర్వాత కొన్ని మీరు వివరాలు టైం ఇస్తానన్నా సరిపోదు. ఆ తర్వాత మేము మాట్లాడినా వెళ్ళిపోయినామంటే సరిగ్గా ఉండదు. అందుకని ఈ సబ్జెక్టుని కంటిన్యూ చేస్తానంటే రేపటికి కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష. అభ్యంతరం లేదు, మేము అభ్యంతరం లేదు. ముందర ఆమెకు ఒక మంగళారతులు అధ్యక్ష ఒక్క విషయం, ఇవాళ మీ పుస్తకాలలోనే రాసి ఉన్నటువంటిది, సుమారు ఈ ప్రాజెక్టులన్నిటికీ 1,60,000 సుమారు 2 లక్షల లోపల ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉండకుంటే ఈ ప్రాజెక్టులు అడుగు ముందుకు కదిలేయా? మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్నటువంటి పరిణామాలు. అంచేత గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పునాది గత ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పేటప్పుడు మీరు చేస్తున్న విషయాన్ని చెప్పండి, గతంలో ఉన్నటువంటి లోపం ఏదైనా ఉంటే మీరు సరిదిద్దని చెప్పండి. ఒకవేళ ఎందుకు జరిగిందో మేము చెప్పుకోవటానికి కూడా మాకు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఒకవేళ ఈ సబ్జెక్టుని మీరు రేపు పొద్దున కంటిన్యూ చేస్తానంటే మీరు కంటిన్యూ కండి, లేదంటే మీరు చెప్పేసి పోతానంటే మాత్రం ఇది మంచిది కాదు, సరి అయింది కాదు. గౌరవ సభ్యురాలకు ఒక 2 నిమిషాలు సమయం ఇచ్చి పూర్తి చేయించండి. స్పీకర్ మేడం, నేను ఎవరి పేరు తీసుకోలేదు. మంగళహారతులు పట్టింది ఎవరో, పాలమూరు జిల్లాకు సాగునీరు ఇచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు అన్న. మరి తను ప్రత్యేకంగా తనకు తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు తెలుసు. ఆల్రెడీ ప్రజలు పత్రికల్లో చూసిండ్రు, ప్రజల యొక్క మనసుల్లో ఉన్నది, అది ప్రజలకు తెలుసు అని అన్నాను తప్ప నేను ఎవరి పేరు కూడా తీసుకోలేదు అధ్యక్ష. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టు వాస్తవానికి ప్రాజెక్టు చాలా ఆలస్యం కావడం వల్ల బహుశా ఎక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఉండదు. 400 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 1200 కోట్లు LR&R అయిపోయింది. బట్ అయినా కూడా ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని 857 కోట్ల రూపాయలు గతంలో ఖర్చు జరిగితే ఇప్పుడు 902 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిడ్ మానేర్ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం మీరు క్లారిఫికేషన్స్ వచ్చినప్పుడు అడగండి. నేను తీసుకోలేదండి. మీరు మాట్లాడండి మంత్రి గారు. క్లారిఫికేషన్ లో మీరు తీసుకోండి సార్, మేము పోము. 5 o'clock మేము ఇక్కడే ఉంటాం. దయచేసి మీరు టైం తీసుకోండి.
సార్ మీరు ఎంతమంది లేస్తారు సార్, ఇది కరెక్టా చెప్పండి. అప్పుడు రామ్మోహన్ రెడ్డి గారిని మీరే అడిగి తీసుకున్నారు, జీవన్ రెడ్డి పేరు నేను తీసుకోలేదండి, ప్రజలకు తెలుసు అన్న. మంగళ హారతులు పట్టింది ఎవరో, పాలమూరుకు నీళ్లు ఇచ్చింది ఎవరో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు బాగా తెలుసు అన్న. దాంట్లో తప్పేమున్నదండి, నేను ఎవరు పేరు తీసుకోలే కదా. హారతులు పట్టింది ఎవరో, నీళ్లు ఇచ్చింది ఎవరో అన్న. మంత్రి గారు మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఇవాళ తోటపల్లి రిజర్వాయర్ గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు తోటపల్లి రిజర్వాయర్ రద్దు గురించి వారు మాట్లాడారు. నాకు ఈ విషయంలో ఒకటైతే అర్థమైతలేదు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి, ద్వంద్వ విధానం కనబడుతుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టులోనేమో ముంపు ఎక్కువైతున్నది, ముంపు వద్దు, ప్రాజెక్టు కట్టొద్దు అని మల్లన్న సాగర్ దగ్గర అంటారు. తోటపల్లి ప్రాజెక్టు దగ్గరికి వచ్చేమో ఊర్లు ముంచండి, తోటపల్లి ప్రాజెక్టు కట్టండి అంటారు. అంటే మీ ఉద్దేశం ఏంది? ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తోటపల్లి ప్రాజెక్టు ఎందుకు రద్దు చేసినాం? కనీసం కొద్దిగైనా లోతులకు పోయి మీరు ఆలోచన చేశారా? గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, తోటపల్లి ప్రాజెక్టు క్లారిఫికేషన్ మంత్రి గారు రిప్లై ఆశించడం లేదా? ఆ ప్రాజెక్ట్ అధ్యక్ష రిప్లై తర్వాత మంత్రులు రిప్లై ఇవ్వనివ్వండి. మీరు ఇట్లా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ గా లేదు సార్, ఇది నన్ను మాట్లాడియండి. ఇప్పుడు ఇందాక పెద్దలు జానారెడ్డి గారు కూడా మీరు సహకరించండి. మళ్ళీ క్లారిఫికేషన్స్ లో కూడా అవకాశం ఇస్తాను. పదే రిప్లై, మంత్రుల రిప్లైని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ద ఫేర్. మీరు మినిస్టర్ గారు రిప్లై వద్దా? మీరు రిప్లై వద్దా? మినిస్టర్ గారు రిప్లై వద్దా? మినిస్టర్ గారు రిప్లై లేకుండా రిప్లై వచ్చిన తర్వాత డౌట్స్ ఉంటే మళ్ళీ క్లారిఫై చేసుకోండి. తోటపల్లి రిజర్వాయర్ అధ్యక్ష, 1.7 టీఎంసీ ఉన్నటువంటి తోటపల్లి రిజర్వాయరు, అందులో లైవ్ కెపాసిటీ 0.95 టీఎంసీ మాత్రమే. మనం వాడుకోగలిగేది 0.95 టీఎంసీ మాత్రమే అధ్యక్ష. కానీ దాని కింద మునిగే గ్రామాలు ఒగులాపూర్, గాగిలాపూర్, నారాయణపూర్ 3 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి అధ్యక్ష. ఈ 3 గ్రామాలే కాదు, దాని కింద మరో 3 గ్రామాలు రామచంద్రాపూర్, ఇందుర్తి, వరికోల్ గ్రామాలు కూడా మాకు కూడా ముంపు ప్రభావం ఉంది, మాకు కూడా సీపేజ్ ఉంటది, మాకు కూడా నష్టమైతుంది కనుక మమ్మల్ని కూడా ముంపు గ్రామాలుగా ప్రకటించాలన్నారు. అంటే ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 6 గ్రామాలు ముంపు గురయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. దాదాపు 2595 నీటి ప్రాజెక్టులకు సంబంధించిన చర్చ జరుగుతోంది తెలంగాణ అసెంబ్లీలో. లైవ్